గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. పలు వార్తా పత్రికలను ప్రధాన అంశాలు మా కొలీగ్ భారతి అందిస్తారు. థ్యాంక్ యూ సంతోష్. ఈరోజు ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఎన్నికల బ్యాన్లు రాజ్యాంగ విరుద్ధం, ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాలి, దాతా గ్రహీత విరాళాలను బహిర్గతం చేయాల్సింది. కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడటం సరికాదు, విధానాలను ప్రభావితం చేస్తాయి. ఇది క్విట్ ప్రోకో లాంటిదే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు. ఎన్నికల బ్యాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందనే మనం చెప్పుకోవాలి. ఏదైతే ఇప్పటి వరకు ఈ స్కీమ్ కి సంబంధించి ఎవరైతే దాతలు కానీ విరాళాలు ఇచ్చిన దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేటాని మొత్తం బహిర్గతం చేయాలి అని కూడా ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ రాజకీయ ప్రక్రియలను ప్రభావితం చేసేందుకు పౌరులందరికీ సమాన సర్వం ఉండాలి అని చెప్పేసి తీర్పుకు అనుకూలంగా ఇచ్చిందనమాట. ఇది ఎన్నికల బ్యాన్లకు సంబంధించిన వార్త అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే 70 రోజుల్లో 25,000 నియామకాలు. ప్రభుత్వంపై ప్రతిపక్ష అక్కసు, రైతు బిడ్డ సీఎం కావడంతో వారి కడుపు మండుతోంది సీఎం రేవంత్ రెడ్డి. ఇది నిన్న జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులకు అందిస్తున్న ఆర్డర్ కాపీస్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. 70 రోజుల్లో 25,000 ఉద్యోగాలను అయితే భర్తీ చేశారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. రైతు బిడ్డ సీఎం కావడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి, అక్కసు పెరుగుతుంది, వాళ్ళకి నచ్చట్లేదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇది గురుకుల ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ఆర్డర్ కాపీ అందిస్తున్న ఇమేజ్ ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇమేజ్ లో ఎవరైతే తీసుకుంటున్నారో వారు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను కూడా మనం ఇమేజ్ లో చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో మనం ప్రతిరోజు వార్తలో చూసుకున్నది ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు. దీనికి సంబంధించిన మరో వార్త నిన్న అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ఏదైతే వెల్లడించారో దానికి సంబంధించి వార్త అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ప్రయోజనాలు ఎక్కువ చేసి చెప్పారు, ఖర్చులేమో తక్కువ చేసి చూపారు. మేడిగడ్డ బ్యారేజ్ కున్న ప్రయోజనాలు అయితే ఎక్కువ చేశారు, అలాగే ఖర్చులను అయితే తక్కువ చూపారు అన్నట్టు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. రూపాయి వ్యాయంపై వచ్చే ఆదాయం 52 పైసలే. బ్యారేజ్ కి సంబంధించిన ప్రతి రూపాయిలో ఒక్కొక్క రూపాయికి సంబంధించి 52 పైసలు మాత్రమే ఆదాయం కనిపిస్తుందని, మిగతా 48 పైసలు దోచేశారు అన్నట్టు కూడా ఇక్కడ మనం స్పష్టంగా ఉంది. ఇది కాగ్ రిపోర్ట్ లో కాళేశ్వరంపై వచ్చిన రిపోర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఎలక్టోరల్ బోర్డు అయితే రద్దు చేసినట్టు సంచలన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. దానికి సంబంధించిన వార్త అని మనం చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికల ముందు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని కూడా మనం అనుకోవచ్చు. ఎలక్టోరల్ బాండ్లు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగ విరుద్ధం అని కూడా స్పష్టం చేసింది. దాంతో పాటు ఇప్పటి వరకు ఎవరైతే ఈ స్కీమ్ లో దాతలు ఎవరైతే ఉన్నారో వారి డేటాను మొత్తం సేకరించి బయటకు ఇవ్వాలి అని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం అయితే SBI 2019 ఏప్రిల్ నుంచి విక్రయించిన బాండ్ల వివరాలను కూడా బయటికి తీయాలని కూడా ఇక్కడ స్పష్టంగా మనకు వార్త అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే వాలంటీర్లకే వీరతాళ్ళు, ఇతర వర్గాలపై సవతి తల్లి ప్రేమ, సొంత సైన్యానికి నజరానాలు. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు ఏంటంటే గత నెలలుగా ఆశా వర్కర్లు, వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు అయితే ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ల కోసం, వాళ్ళ ఉద్యోగ భద్రత అలాగే జీతాల కోసం డిమాండ్లు చేస్తున్నారు. అలాగే రోడ్లు ఎటుపోయినా పట్టించుకోకుండా కేవలం వాలంటీర్లకు మాత్రమే పెద్దపీట వేస్తున్నారు అని కూడా ఇక్కడ మనం స్పష్టంగా చూసుకోవచ్చు. వివిధ రంగాల్లో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, ఎంతో మందికి అక్రమాలు జరుగుతున్నాయి. ఈ అక్రమాలని, అన్యాయాల్ని పట్టించుకోకుండా ఆశా వర్కర్లు కానీ వాళ్ళ నెలలు ఉద్యోగాలు వదిలేసి మరి ధర్నాలు అయితే చేస్తున్నట్టు మనకు తెలుసు. వాళ్ళందరినీ పట్టించుకోండి, కేవలం వాలంటీర్లకు మాత్రమే పెద్దపీట వేస్తున్నారు. ఇది అయితే నిన్న అయితే వాలంటీర్లకు వందనం అని ఏదైతే గుంటూరులో జరిగిన సభ ఏదైతే ఉందో అందులో వాలంటీర్లకు అవార్డు అందిస్తున్న సీఎం అని కూడా మనం ఇమేజ్ లో చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే సొంత చెల్లిపైనే అసభ్య దాడి, పేటీఎం కుక్కలతో జగన్ చేస్తున్నారు లోకేష్. హెచ్ఎల్ఏలో జరిగిన శంఖారామం కార్యక్రమం అయితే ఉందో దానికి సంబంధించిన వార్త అని మనం చెప్పుకోవచ్చు. సొంత చెల్లెలపైనే సీఎం జగన్మోహన్ రెడ్డి షర్మిల పైన పేటీఎం ఎవరైతే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో సోషల్ మీడియాలో వాళ్ళతో కలిసి జగన్ కూడా జగన్ పాత్ర కూడా ఉంది అన్నట్టు కూడా లోకేష్ స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అధికారంపై చేయేస్తే అరవీర భద్రుడే, సొంత పార్టీ వారిని నాశనం చేయకుండా వదలరు, ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో కుటుంబ పాలన. మన సంబంధం ఉన్న విషయం అని కూడా చెప్పుకోవచ్చు. వైసీపీ ఏదైతే ప్రస్తుతం కుటుంబ పాలన చేస్తుందో దానికి సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవి ప్రధానంగా
ఆంధ్రజ్యోతిలో మనం చూసుకున్న వార్తలు. సో వెలుగులో బ్యానర్ వార్త చూసుకున్నట్లయితే మనం సింహంతో సెల్ఫీ ప్రాణం తీసింది. సో తిరుపతి జూ పార్క్ లో జరిగిన ఘటన ఏదైతే ఉందో, సెల్ఫీ యొక్క అత్యుత్సాహానికి సింహంతో సెల్ఫీ తీసుకోవాలన్న ఒక అత్యుత్సాహం ఒక యువకుడి ప్రాణం తీసింది. సో సింహంతో సెల్ఫీ తీసుకోవాలంటూ సింహం ఉన్న బోన్లోకి అయితే యువకుడు దూరాడు. సో ఇదే సమయంలో సింహం అతనిపై పడి దారుణంగా చంపేసిన ఘటన అయితే తిరుపతి జూ పార్క్ లో చోటు చేసుకుందని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా కాళేశ్వరం యొక్క కాగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో, నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన వచ్చిన కాగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త అని మనం చెప్పుకోవచ్చు. సో కాళేశ్వరం లోపాల పుట్ట, ఇష్టారీతిగా డిజైన్లు, నిర్మాణాలు, కాంట్రాక్టర్లకు ఉత్తి పుణ్యానికే చెల్లింపులు, నివేదికలో కడిగి పారేసిన కాగ్, అసెంబ్లీ ముందు రిపోర్ట్. సో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త ఏదని చెప్పుకోవచ్చు. సో ఇష్టారీతిగా అంటే నిర్మాణాలు కానివ్వండి, అందులో ఉన్న డిజైన్స్ కానివ్వండి, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయా లేదా అని కూడా ఆలోచించకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టంగా డిజైన్స్ కానీ నిర్మాణాలు కానీ చేపట్టారని, అంతేకాకుండా కాంట్రాక్టర్లు పని చేయకపోయినా ఉత్తి పుణ్యానికే వాళ్ళకి డబ్బులు చెల్లించారని కూడా ఇక్కడ స్పష్టంగా మనకుందనమాట. సో ఈ మొత్తం డేటాను మనం చూసుకున్నట్లయితే ఈ పాయింట్లు ఏవైతే కాళేశ్వరం పైన ఖర్చు చేశారో దానికి సంబంధించిన వివరాలు, అలాగే కాళేశ్వరం ఎంత అంచనా ఉందో, అంచనాకి పెరిగిన వ్యాయం ఎంతైతే ఉందో దానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో హరీష్ రావు మరో ఔరంగజేబు, 10 ఏళ్ళు దోచుకొని ఇప్పుడు మళ్ళీ సీఎం కుర్చీ కావాలట సీఎం రేవంత్ రెడ్డి. సో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అమరుల స్తూపం దగ్గర ఉరితాళ్లకు కేసీఆర్ వేలాడిన జనం సానుభూతి చూపురు. అసెంబ్లీకి రమ్మంటే ఆయనకు కాలు నొప్పైంది, కట్ట చేతికి వచ్చింది. నల్గొండ సొబ్బకు పోయి మాత్రం నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారు. సో అసెంబ్లీకి రమ్మంటే కేసీఆర్కి ఎక్కడ లేని నొప్పులు వస్తాయని, అలా అంతేకాకుండా కట్ట కూడా చేతికి వస్తుందని కూడా ఇక్కడ తెలుస్తుంది. అంతేకాకుండా అసెంబ్లీకి రావడానికి వచ్చే నొప్పులు నల్గొండ సభకు పోయి విచ్చలవిడిగా మాట్లాడడానికి రావా అని కూడా ఒక ప్రశ్న అయితే ఇక్కడ తలెత్తింది. సో 10 ఏళ్ళు దోచుకొని ఇప్పుడు మళ్ళీ సీఎం సీట్ కావాలంటున్నారు. ఇప్పుడు అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మాజీ సీఎం కేసీఆర్ ఉరి వేసుకున్నా కూడా ప్రజలు సానుభూతి చూపరు, అన్ని అక్రమాలు అవినీతులు జరిగాయి, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి కేసీఆర్ పైన ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీ నిర్వాహకంతో జీతాలకు అప్పు తేవాల్సిన పరిస్థితి. సో 7.11 లక్షల కోట్ల అప్పులు ముంచారు బట్టి. సో రాష్ట్రానికి సంబంధించిన ముందు నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్న ఒకే విషయం, రాష్ట్రాన్ని 9 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అప్పుల పాలు చేసింది అని కూడా చెప్పుకొస్తుంది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని కూడా చెప్తుందన్నమాట. కానీ ఇక్కడ ఇచ్చిన ఇంకో హామీ ఏంటి అంటే, రాష్ట్రంలో ఎన్ని అప్పులున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరిగా అమలు చేసి తీరుతామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుండి స్పష్టం చేస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తే హెచ్ఎండిఏ భూముల వేలంలోనూ భారీ అవినీతి. సో రేరా కార్యదర్శి శివబాలకృష్ణ, హెచ్ఎండిఏ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన కేసులో కొత్త కోణాలు కూడా బయటకు వస్తున్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏసీబీ విచారణలో వెలుగులోకి అక్రమాలు. సో వేలానికి ముందే రియల్టర్లకు ఇన్ఫర్మేషన్, వాళ్ళకే భూములకు దక్కేలా చక్రం తిప్పిన అధికారులు. ప్రభుత్వానికి ఏసీబీ రిపోర్ట్, వేలం ఆపాలని సర్కారు ఆదేశం. సో ఏవైతే వేలం పాట వేస్తున్నారో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ని కోడ్ని ముందే లీక్ చేసి ఎవరికైతే దక్కాలో వాళ్ళకి సంబంధించినట్టే అధికారులు చక్రం తిప్పారని కూడా తెలుస్తుంది. సో ఈ విషయం ప్రస్తుతం ఏసీబీ విచారణలో అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ విషయం బయట పడిన వెంటనే ప్రభుత్వం అయితే వెంటనే చర్యలు తీసుకుందనమాట. ఇప్పుడైతే ఏదైతే వేలం పాట వేసి రిజిస్ట్రేషన్స్ ఏదైతే కంప్లీట్ అయ్యో దానికి సంబంధించి వెంటనే ఆపేసేయాలని, ఆ వేలంపై విచారణ చేపట్టాలని కూడా ప్రభుత్వం కసరత్తు చేసినట్టు మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే గత 3 రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దులో పంజాబ్ రైతులు చేస్తున్న ఆందోళన చూస్తూనే ఉన్నాం. సో ఢిల్లీ బార్డర్లో రోడ్డు బ్లాక్, రైతుల కారణంగా రైతుల్ని పోలీసులు ఢిల్లీలోకి అనుమతించకపోవడంతో వాళ్ళు చేస్తున్న అక్కడ ధర్నాలు కానివ్వండి, ఆందోళన కానివ్వండి. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ రోడ్స్ అయితే బ్లాక్ అయినట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఇవి ప్రధానంగా మనం వెలుగులో చూసుకున్న వార్తలని చెప్పుకోవచ్చు. సో దిశలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే, సో ఇక్కడ కూడా కాళేశ్వరానికి సంబంధించిన మెయిన్ వార్తనే ప్రధానంగా అయితే తీసుకున్నారు. సో కాళేశ్వరం ఖర్చులో సగం వేస్ట్, ₹48 వృధా. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ₹1 కేవలం 58 పైసలు మాత్రమే ఆదాయం చేసినట్టు, మిగతా 48 పైసలు వృధా అయినట్టు కూడా తెలుస్తుంది. సో ప్రతి రూపాయిలో 48 పైసలు వృధా అంటే సగానికి పైగే వేస్ట్ అని కూడా మనకు తెలుస్తుంది. సో ఆ ప్రాజెక్టుకు వైట్ ఎలిఫెంట్, ఆదాయమే లేకున్నా భారీ ఖర్చు, 72% నిధుల అప్పుల ద్వారానే, పొంతనలేని డిపిఆర్ లెక్కలు, ప్లాన్ లేకుండా హడావిడిగా నిర్మాణం, పరిపాలన అనుమతులు సైతం నిల్.
సో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఏదైతే నిధులు కేటాయించారో అవి కూడా అప్పులుగానే తీసుకొచ్చినట్టు ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఏటా విద్యుత్కి 10.647 కోట్లు ఖర్చు అయినట్టు కూడా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇందాక ఈ ఎలక్టోరల్ రద్దునైతే సుప్రీంకోర్టు సంచలన వాక్యం ఇచ్చింది రద్దు చేస్తూ. సో దానికి సంబంధించి మనం ఇక్కడ మరో రకంగా వార్తను చూసుకోవచ్చు. సో ఎలక్టోరల్లో బీఆర్ఎస్ టాప్, దేశంలోని ప్రాంతీయ పార్టీలో ఫస్ట్ ప్లేస్. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ మరికొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఎలక్టోరల్ బ్యాన్ రాజ్యాంగం విరుద్ధం అని అయితే స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిస్తూ దాన్ని రద్దు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో గత ఏడాదితో కలిపితే మరింత ఎక్కువ విరాళాలుగా వచ్చింది ఇందుకు అదనం. సో దీనికి సంబంధించిన వార్త మనం ఇందాకే ప్రధానంగా చూసామన్నమాట. ప్రస్తుతం అయితే ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో దేశంలో దానికి సంబంధించి ఎలక్టోరల్ బోర్డ్ స్కీమ్తో ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఉందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మనం ఇందాక చూసామన్నమాట. ఆర్డర్ కాపీస్ అయితే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి అందజేస్తున్నారు. ఎవరైతే ఆర్డర్ కాపీస్ ఉద్యోగాలకు వెళ్ళబోనున్నారో వాళ్ళకి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్ కాపీస్ అయితే ఆర్డర్ చేస్తున్నారు. సో ఇక్కడ త్వరలో గ్రూప్ 1 మెగా డిఎస్సి ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి 2000 మంది ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్. సో సుమారు 2000 మందికి అయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేసినట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో రాష్ట్రం పేరు 7 లక్షల కోట్ల అప్పు. సో రాష్ట్రం పేరు అయితే ప్రస్తుతానికి 7 లక్షల కోట్ల అప్పు అని మార్చేందుకు కూడా వీలుగా ఉంది. అంత అప్పు ఉంది రాష్ట్రానికి అన్నట్టు కూడా ఇక్కడ బట్టి విక్రమార్క అయితే స్పష్టం చేశారు. సో వడ్డీలు కట్టేందుకు తిరిగి రుణాలు, ఉద్యోగాలకు జీతాలు సైతం ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చిన బీఆర్ఎస్. సో 2023-24 బడ్జెట్లో 70,000 కోట్ల వ్యత్యాసం. సో కమిటీ నివేదిక ద్వారా తర్వాత ధరణి ప్రక్షాళన 6 గ్యారెంటీలు కట్టుబడి ఉన్నాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో ప్రస్తుతానికైతే ఏవైతే అప్పులు చేసిందో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే అప్పులు చేసిందో దానికి సంబంధించిన వడ్డీలు కట్టడానికే తిరిగి మళ్ళీ అప్పులు చేసింది అన్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా మనకు వార్త అయితే ఉంది. సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలకు కూడా జీతాలు ఇవ్వని దుస్థితి అయితే తీసుకొచ్చినట్టు కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. సో తగ్గేదే లేదు. ఢిల్లీ బార్డర్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన, నేడు భారత్ బంద్ కు పిలుపు. సో ఈ నేపథ్యంలోనే మనకు అందరికీ తెలిసినట్టు ఈరోజు భారత్ బంద్ కి అయితే పిలుపునిచ్చారు. సో రైతులైతే పోలీసులకి తగ్గట్టుగానే తగ్గేదే లేదు, తమ డిమాండ్లు నెరవేరే వరకు తగ్గేదే లేదు అన్నట్టు కూడా వారికి తగ్గట్టుగానే పోటీ చేస్తున్నట్టు కూడా పోరాడుతున్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలు. ప్రతి పత్రికలోనూ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒకటి ఎలక్టోరల్ బోర్డ్ రద్దు చేసిన సంచలన తీర్పు ఒకటి, ఇంకొకటి కాళేశ్వరంపై ఏదైతే అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయో ఒక్కొక్కటిగా దానికి సంబంధించిన కాగ్ రిపోర్ట్ అయితే నేను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కదా, దానికి సంబంధించిన వార్తలు ఇవి. సో ఇవి ప్రధానంగా పత్రికల్లో చూసుకున్న వార్తలు. వార్తలోని మరిన్ని విశేషాలు మా కొలీగ్ సంతోషి అందిస్తారు. సంతోషి, ఓవర్ టు యు.